నిర్వహణలో అప్రమత్తత వహిస్తే ఉపేక్షించేదే లేదు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాల రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటనలో ముందుగా పాతపట్నం నుండి బూరాగంలో రేషన్ షాప్ ఎండియు వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటలో నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్నం అందజేస్తున్న ఆహారం రుచికరంగా లేకపోవడంపై, అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూని సక్రమంగా అమలు చేయాలి అని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, సిఎన్డిటి ప్రసాదరావు చక్రవర్తి, ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖ, తూనికలు కొలతల శాఖ, ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తుంది చూసుకోవాలా ఇది చూడండి అమ్మి కూడా కొద్ది చూడండి అలాగే దుంపలు ఉండిపోయింది. మన ఇంట్లో కూడా అలా దుంపలు చేసుకుంటున్నాయి. మీ ఇంట్లో ఎలా చేసేది చేసేవాడు బాగా ఉడకలేదేమమ్మా బాగా చెప్తాను. ఏం కాదమ్మా చూడమ్మా కోసేదా ఎలా కొయ్యటం. మీ ఇంట్లో కూడా ఎలా మీ పిల్లలు పెడతావా చెప్పమ్మా. ఇష్టం గారు మీరు కూడా వచ్చారా? మీ పిల్లలు ఇవే పెడతారు. మీరు రాష్ట్రీయ ఉండాలమ్మా. గవర్నమెంట్కి సర్వీస్ చేయడానికి ముందు రాయాలి రికార్డు. అవును సార్ రాయాలి కూడా సార్ మా వెతికమ్మ ఎక్కడ చేస్తాం మేము రీట్లో వస్తున్నారా?